శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక తులారాశి వారికి, ఈ రాశి వారికి ఈ నెలలో శుభకార్యాలు చేయడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. బంధువులతో మిత్రులతో కలిసి ఉంటారు. నూతన గృహ నిర్మాణం చేపట్టడం కానీ, లేదా గృహాన్ని కొనడం కానీ, కట్టినటువంటి ఒక గృహాన్ని కొనడం కానీ జరగడానికి ఆస్కారం ఉంది. స్థిరాస్తులు చరాస్తులు కొనడం అనేటువంటి ఒక ఇది కూడా ఉంది, మంచి లాభసాటిగా ఉంది. చేసేటువంటి ఒక వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ అభివృద్ధి జరగడము, ఆదరణ లభించడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. ఇంతవరకు మీకు పెండింగ్లో ఉన్నటువంటి ఒక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో సఫలీకృతం కావడానికి మంచి సమయం ఆసన్నమైంది. తులారాశి వారికి విదేశ ప్రయాణాలు చేయడం కూడా అనుకూలంగా ఉంది. విదేశాలకు ప్రయాణం చేసేటువంటి వారు విదేశాలకు మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు. దానివల్ల కూడా మీకు శుభం జరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఇంతకుముందు మీకు ఉన్నటువంటి ఒక కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉన్నా, పోలీస్ కేసులు ఏవైనా ఉన్నప్పటికైనా అవి ఈ నెలలో, ఈ ఆగస్టు నెలలో అవి సఫలీకృతమై మీ దిక్కు మంచి విజయం సాధించడానికి ఆస్కారం ఉంది తులారాశి వారికి ఈ ఆగస్టు మాసంలో. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే దేశ సంచారము, అనవసరంగా దేశ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. దానివల్ల కొద్దిగా అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. చిన్న చిన్న కలహాలు ఏవో పనికి రానివ్వటువంటి, అవి కూడా ఏదో పనికొచ్చేటువంటి కాదు, భయంకరమైనటువంటి కాదు. చిన్న చిన్న కలహాలు రావడము, 1 గంటలో 2 గంటలో అవి మళ్ళీ సమస్య పోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ప్రయత్నించేందుకు కార్యక్రమాలు కూడా ఆటంకాలు రావచ్చు, రాకపోనువచ్చు. అయితే కొన్ని విషయాల్లో ఆటంకాలు రావడానికి ఆస్కారం ఉన్నప్పటికీ కొందరి సలహాల వల్ల ఆ ఆటంకాలు తొలగిపోవడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో తులారాశి వారికి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ధనలాభము మంచిగా ఉంటుంది తులారాశి వారికి. సాంప్రదాయాలు పాటించడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. శుభకార్యాలు చేయడం అనేటువంటిది లేదా శుభకార్యాలకు పాల్గొనడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే సాంప్రదాయాలు పాటించాలి, అది మన భారతీయ సాంప్రదాయం. భారతదేశం కర్మభూమి, వేదభూమి, మాతృభూమి. కాబట్టి మన భారతీయ సాంప్రదాయాలు పాటించడం వల్ల, మన సాంప్రదాయాన్ని మనం పాటించడం వల్ల ఉన్నతి జరుగుతూ ఉంటుంది. శ్రావణ మాసం కాబట్టి వరలక్ష్మి వ్రతాలు, మంగళగౌరి వ్రతాలు, ఇటువంటి ఎన్నో పూజలు పునస్కారాలు, శ్రావణ సోమవారం అని, శ్రావణ శనివారం అని, ఇటు శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామి వ్రతము, శ్రావణ సోమవారం శివవ్రతము, ఇలాంటివి జరుగున్నాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. శుభకార్యాలు చేయడము, దాంతో పాటుగా ధర్మాచరణం చేయడం అనేటువంటిది కూడా మనకు కనబడుతుంది తులారాశి వారికి. నూతన గృహ నిర్మాణంలో ఆలోచన చేయడము, నూతన గృహం కట్టుకోవడం కానీ కొనడం కానీ చేయడానికి, దానికి మీ దంపతులు లేదా తండ్రి కొడుకులు కానీ తల్లి కొడుకులు కానీ ఆలోచన చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే ధనధాన్య వృద్ధి, చేసేటువంటి యొక్క వ్యాపారంలో వృద్ధి జరుగుతూ ఉంటుంది. ధాన్య వృద్ధి, వ్యవసాయదారులకైతే ధాన్యం అభివృద్ధి చెందడము, లేదా ధాన్యానికి ఇప్పుడు మనకు వ్యవసాయం ఆరంభం యొక్క సమయాలు కాబట్టి, పంటలు వేసుకోవడానికి ఆరంభ సమయాలు కాబట్టి పంటలు వేసుకోవడము, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. బంధుమిత్రుల సమాగమనము, ధర్మకార్యాలు, మన సాంప్రదాయాలు పాటించడం వల్ల మన బంధుమిత్రులతో కలయిక ఏర్పడి కొత్త పరిచయాలు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనడానికి కూడా మీకు ఈ నెల మంచి ఇదిగా ఉంది. కాబట్టి వాటి గురించి కూడా మీరు ప్రయత్నం చేయడం చాలా మంచిది. కార్యక్రమం నెరవేరడానికి మంచి సమయం ఆసన్నమైంది. కుటుంబ సౌఖ్యము, కుటుంబ సభ్యులతో అందరితో కూడా కలిసిమెలిసి ఉండడము, మనశ్శాంతిగా ఉంటారు మూడవ వారంలో. ఇక తులారాశి వారికి ఆగస్టు నెల 4వ వారం కనుక చూసుకున్నట్టయితే చేసేటువంటి ఒక ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ
కొందరి యొక్క పరిచయాల వల్ల ఆటంకాలు నెరవేరడం జరుగుతుంటుంది. చిన్న చిన్న గృహ కలహాలు ఇవన్నీ కూడా సామాన్యంగా మనకు ప్రతి జీవితంలో వచ్చేటువంటి వాటి గురించి పట్టించుకోకుండా ముఖ్యంగా ముందుకు అడుగు వేయాడండి ఈ తులారాశి వారు. ఎలాంటి కష్టాలు లేకుండా ముందుగా జీవితాన్ని సరిచేసుకోవడం జరుగుతుంటుంది. ఈ రాశి వారు ఈ నెలలో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఎందుకంటే శ్రావణ మాసంలో హనుమాన్ చాలీసా కానీ సుందరాకాండ కానీ పారాయణం చేయడం వల్ల ఎంతో ఉన్నతి జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు మీకు వీలైతే సుందరాకాండ చదవండి, లేదంటే హనుమాన్ చాలీసా ప్రతిరోజు కూడా పారాయణం చేసినట్టయితే ఆ ఆంజనేయ స్వామి యొక్క కృప వల్ల మీ కార్యక్రమాలన్నీ నెరవేరి మనశ్శాంతిగా సంతోషంగా జీవిస్తారు. ఇది శుభం.